హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, నేను వచ్చేసి ఈరోజు సోయాతో కర్రీ చేయబోతున్నా. అదే అండి, మీల్ మేకర్తో కర్రీ చేస్తున్నా. సో దానికోసం ఏమేమి కావాలో ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం వచ్చేసి ఒక బౌల్లో హాట్ వాటర్ యాడ్ చేసుకుని, ఆ హాట్ వాటర్లోకి ఒక కప్ వరకు, అంటే మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు వరకు నేను ఇక్కడ సోయా చంక్స్ని యాడ్ చేసుకుంటున్నా. సో వాటిని ఒక 10 minutes అలా నానబెట్టుకున్నారంటే సో అవి మెత్తగా అవుతాయి. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 2 ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అలానే టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 చిట్టీలు ఆయిల్ వేసుకొని, అది వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని, అలానే ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని 6 నుంచి 8 వరకు ఇందులోనే గోడంబి యాడ్ చేసుకొని అది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని కొంచెం చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మొత్తం చిన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా నేను గ్రైండ్ చేసుకుని వచ్చేలోపు ఎవరెవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో, కొత్తగా వచ్చి చూసే వాళ్ళు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్న వాళ్ళు కానీ, ప్లీజ్ మీకు నా వీడియోస్ నచ్చితే, నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే, నేను మాట్లాడే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబ్తో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అయినంతగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి మీల్ మేకర్కి చేయాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకేం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇందాక మనం వచ్చేసి మీల్ మేకర్ని, సోయా చంక్స్ని నానబెట్టుకున్నాం కదండి. సో ఇవి అయితే ఇలా మెత్తగా అయిపోయాయి. సో దీన్ని మనం ఒకసారి వాటర్లో మొత్తం బాగా కలుపుకొని, ఎందుకంటే పైన ఫుల్గా వాటర్ ఉండేదాన్ని మొత్తం మనం స్క్వీజ్ చేసుకొని, మొత్తం నీళ్లు లేకుండా గట్టిగా పిండి వేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా అంతా పిండేసుకొని పక్కన పెట్టిన తర్వాత మరి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 చిట్టీలు ఆయిల్ అందులోనే యాడ్ చేసుకొని, ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని కూడా ఇందులో వేసుకొని కొంచెం అలా వేయించుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 1 minute అలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో 1/2 స్పూన్ పసుపు, అలానే మీకు 1 స్పూన్ కారం పొడి, గరం మసాలా, అలానే ధనియా పౌడర్ 1 స్పూన్ ఇందులోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక 5 minutes అనేది ఉడకబెట్టుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదండి, అందులో వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలో ఇందాక మనం నానబెట్టుకుని పిండుకుని పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదండి, అదే అండి మీల్ మేకర్, వాటి మొత్తం ఇందులో వేసుకొని కలుపుకొని దీన్ని కూడా మరి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకు ఈ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. యాక్చువల్గా మనకు నాన్ వెజ్ లేనప్పుడు మనకు గుర్తొచ్చేదే సోయా చంక్స్. సో ఇది నాన్ వెజ్కి సోయా చంక్స్కి తేడా ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనకు నాన్ వెజ్ లేదన్న బాధలో ఒక 50% వరకు ఇది తగ్గిస్తుంది మనకు. సో మనం నాన్ వెజ్ లేనన్ని రోజులు ఈ కర్రీని చేసేసుకొని టేస్ట్ చేసేస్తే పోలా.
మీరు కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేసి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే థిక్‌గా అంటే థిక్, లేదంటే రైస్‌లో కావాలంటే కొంచెం నీళ్ళు ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నట్టు వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు చపాతీలో తింటాం మేము మాకు థిక్‌గానే ఉండాలంటే వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటే చాలు. సో దీన్ని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఒక 3 స్పూన్స్ అనేది ఫ్రెష్ క్రీమ్ అండి. యాక్చువల్‌గా నేను ఫ్రెష్ క్రీమ్ బయటది వాడను. సో నేనేం చేస్తా అంటే మీగడ ఉంటది కదా! పాల పైన మీగడ, దాన్ని నేను నెయ్యి కోసం వెన్న తీయడానికి నెయ్యి కోసం దాస్తా. సో దీన్ని మనం తీసుకొని కొంచెం అలా ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ స్పూన్‌తోనే మనం బీట్ చేసామంటే మనకు ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో నేను ఫ్రెష్ క్రీమ్ బయట నుంచి తెచ్చైతే వాడుకోను. నేను ఎప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఎక్కడ వేసుకోవాలన్నా కూడా నేను దీన్నే వాడుకుంటానన్నమాట. సో అందుకని మీకు నచ్చితే ఇది వాడుకోవచ్చు. లేదు అంటే మీరు ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకునే అలవాటు ఉంటే యూజ్ చేసుకోండి. ఫైనల్‌గా అలా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఎలా ఉందో ట్రై చేసేద్దాం. ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా, ఎంతో ఈజీగా మనం సోయా కర్రీని చేసేసుకున్నాం. థాంక్ యూ.